హాయ్ ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 7 ప్రో చాలా మంచి స్మార్ట్ ఫోన్. సో ఆ ఫోన్కి గట్టి కాంపిటీషన్ మనకు రియల్మీ నుంచి రియల్మీ 3 ప్రో వచ్చింది. సో అదొకటే కాంపిటీషన్ అనుకున్న టైంలో మనకు వివో నుంచి వివో Z1 ప్రో అరైవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక కింగ్ లాగా ఎంట్రీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు వివో Z1 ప్రో చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చింది వివో అయితే రియల్మీ 3 ప్రోకి అండ్ రెడ్మీ నోట్ 7 ప్రోకి. సో ఇప్పుడు 15,000లో రెడ్మీ నోట్ 7 ప్రో అండ్ రియల్మీ 3 ప్రో వివో Z1 ప్రో ఈ మూడు ఫోన్స్ చాలా బీస్ట్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. ద బెస్ట్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూడు ఫోన్స్లో ఏది బెటర్, ఏది తీసుకుంటే బెటర్ అనేది నేను ఫుల్గా కంపేర్ చేస్తాను. సో కంపారిజన్ బట్టి మీరు చూస్ చేసుకోండి ఏ ఫోన్ బెటరో. సో let's get in the topic. సో ఫస్ట్ డిస్ప్లే చూసుకోవడం మనకు మూడు ఫోన్స్ మనకు ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేస్ లభిస్తుంటాయి. సో మూడు ఫోన్స్ మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో వస్తుంటాయి. రియల్మీ 3 ప్రో అండ్ రెడ్మీ నోట్ 7 ప్రో మనకు 6.3 ఇంచెస్ సైజ్ లభిస్తుంటుంది. అదే మీకు వివో Z1 ప్రో చూసుకోవడం మీకు ఇది 6.53 ఇంచెస్ స్క్రీన్ లభిస్తుంటుంది. అంటే మీకు సైజ్ కొంచెం ఒక 2.3 ఇంచెస్ మీకు ఎక్కువ ఉందని చెప్పొచ్చు వివో Z1 ప్రో. అండ్ మీకు రియల్మీ 3 ప్రో అండ్ రెడ్మీ నోట్ 7 ప్రో మీకు గోరెలా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే లభిస్తుంటుంది. దీంట్లో వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, ఏ గోరెలా గ్లాస్ కూడా చెప్పలేదు. సో తెలియదు మనకు ఇది ఏం ప్రొటెక్షన్తో వస్తుందో. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే మనకు ఇది రియల్మీ 3 ప్రో మీకు వాటర్ డ్రాప్ లభిస్తుంటుంది. అండ్ మీకు రెడ్మీ నోట్ 7 ప్రో మీకు డాట్ నాచ్ లభిస్తుంది. అంటే మీకు యూ షేప్లో మీకు నాచ్ అయితే లభిస్తుంటుంది. అండ్ ఇక్కడ వివో Z1 ప్రో చూసుకుంటే మీకు ఇక్కడ మీకు పంచోల్ కటింగ్ వస్తుంది. సో లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. గెలాక్సీ M4 చూసాం అండ్ సామ్సంగ్ గెలాక్సీ S10 ఈలో చూసాం. సో ఇట్లా మీకు పంచోల్ కటింగ్ లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు మనకు. సో ఇది రియల్మీ 3 ప్రో ఉన్న వాటర్ డ్రాప్తో కంపేర్ చేసుకోవడం లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా డిస్ప్లే పరంగా చూసుకోవడం నాకైతే వివో Z1 ప్రో అయితే మీకు బాగుంటుంది. ఎందుకంటే పంచోల్ కటింగ్ ఉంది కాబట్టి మీకు కొంచెం లేటెస్ట్ ట్రెండ్ ఉంటుంది అండ్ మీకు కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిస్ప్లే పరంగా అయితే మీకు వివో Z1 ప్రో అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మీకు రియల్మీ 3 ప్రో అండ్ వివో Z1 ప్రో వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీస్ అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్స్ కూడా పాలికార్బోనేట్ బాడీస్ అయితే ఉంటాయి మీకు రియల్మీ 3 ప్రో అండ్ వివో Z1 ప్రో. కాకపోతే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే వీళ్ళు కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చారు. రియల్మీ 3 ప్రోలో మీరు స్పీడ్ వే డిజైన్ అంటున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ వివో Z1 ప్రో చూసుకుంటే వీళ్ళు ఏదో స్పార్కిల్స్ లాగా ఏదో మీకు గ్రేడ్ అండ్ ఫినిష్ ఇచ్చినట్టు మనకు డిజైన్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ రెడ్మీ నోట్ 7 ప్రో విషయానికి వస్తే మీకు ప్లాస్టిక్ బాడీ అయితే కాదు. సో ప్లాస్టిక్ ఫ్రేమే బట్ బాడీ మాత్రం మీకు గ్లాస్ బాడీ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మీకు గోరెలా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే లభిస్తుంటుంది. అది మీకు మొత్తం గ్లాస్ ఫినిష్ ఉంటుంది. చేతిలో పట్టుకుంటే మీకు ప్రీమియం ఫీల్ ఉంటుంది. ఓవరాల్గా డిజైన్ పరంగా చూసుకుంటే మీకు మూడు డిజైన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు చేతిలో పట్టుకొని మాట్లాడుతుంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది మీకు డిజైన్ పరంగా చూసుకుంటే. కాకపోతే బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మీకు రెడ్మీ నోట్ 7 ప్రో అయితే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు గ్లాస్ బాడీ కాబట్టి కొంచెం మీకు దీంతో ప్లాస్టిక్తో కంపేర్ కొంచెం ప్రీమియం ఉంటుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే మీకు రెడ్మీ నోట్ 7 ప్రో డిజైన్ పరంగా అయితే మీకు మూడు ఒకేలాగా ఉంటాయి. సో మూడు చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు డిజైన్ విషయంలో. ఇక్కడ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 7 ప్రోలో మనకు స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ లభిస్తుంటుంది. రియల్మీ 3 ప్రోలో మనకు స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ లభిస్తుంటుంది. ఇక్కడ వివో Z1 ప్రో చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ తీసుకొచ్చారు. సో ఇది ఓవరాల్గా మీకు బెస్ట్ ప్రాసెసర్. క్విక్గా చెప్పేశారంటే 712 కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనకు దీనిలో మనకు లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 710కి 712కి పెద్ద తేడా అయితే ఏం లేదు. సో మీకు క్లాకింగ్ స్పీడ్ 2.3 GHz అయితే మీకు 712లో ఉంటుంది. 710లో సరికి 2.2 GHz ఉంటుంది. సేమ్ కోర్సు క్రయో 360 కోర్స్ అయితే లభిస్తుంటుంది. జీపీఏ కూడా సేమ్ మీకు Adreno 616 జీపీ లభిస్తుంటుంది. అదే మీకు రెడ్మీ నోట్ 7 ప్రోలో ఉన్న స్నాప్డ్రాగన్ 675 జీపీ చూసుకుంటే Adreno 612 జీపీ లభిస్తుంటుంది. సో ఇది కొంచెం లో ఎండ్ జీపీ అని చెప్పుకోవచ్చు వీటి జీపీఎస్తో కంపేర్ చేసుకుంటే. ఓవరాల్గా మీకు సిపియూ అయినా జీపీ అయినా కొంచెం ఇది 712 అయితే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు గేమ్ మోడ్ 5.0 అయితే మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సాఫ్ట్వేర్స్ పరంగా హార్డ్వేర్ పరంగా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే లభిస్తుంటాయి మీకు వివో Z1 ప్రోలో. అండ్ 5 టర్బోస్ తీసుకొచ్చారు. 5 టర్బోస్ తీసుకొచ్చి దానికి పేరు గేమ్ మోడ్ 5.0 అయితే పేరు పెట్టారు. దాంట్లో మీకు ఏఐ టర్బో ఉంటుంది, సెంటర్ టర్బో ఉంటుంది, నెట్ టర్బో ఉంటుంది, కూలింగ్ టర్బో ఉంటుంది, ఏటీటీ ప్లస్ టర్బో ఉంటుంది. ఏటీటీ ప్లస్ టర్బో అంటే మీకు పర్ఫార్మెన్స్ని కొంచెం స్పీడప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కూలింగ్ టర్బో మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు హీటింగ్ అవుతుందని మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ నెట్ కనెక్టివిటీకి మీకు టర్బో అయితే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మీకు నెట్ కనెక్టివిటీ కూడా కొంచెం బాగుండొచ్చు. అండ్ ఇట్లా చాలా టర్బోస్ అయితే తీసుకొచ్చారు. సో ఒక 5 టర్బోస్ తీసుకొచ్చి దీంట్లో మీకు దీని పేరు వచ్చేసరికి గేమ్ మోడ్ 5.0 అయితే పేరు పెట్టారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 712 అయితే కొంచెం ప్రీమియం ఉంటుందని చెప్పుకోవచ్చు వీటి ప్రాసెసర్ కంపేర్ చేసుకుంటే. అండ్ మీకు ఫార్చునేట్ కూడా ఆడుకోవచ్చు. మనకు 710లో కూడా మనకు ఫార్చునేట్ ఆడుకోవచ్చు. కాకపోతే దీంట్లో మనకు ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మీకు గేమింగ్ పరంగా మనకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్.
ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ర్యామ్ అండ్ స్టోరేజ్ గైస్. ర్యామ్ అండ్ స్టోరేజ్లో మీకు మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉంటాయి. మీకు 4GB వేరియంట్ ఉంటుంది, 6GB వేరియంట్ ఉంటుంది, 128GB స్టోరేజ్ లభిస్తుంది, 64GB స్టోరేజ్ లభిస్తుంటుంది. ఇట్లా మీకు మల్టిపుల్ వేరియంట్స్ అయితే లభిస్తుంటాయి. కాకపోతే స్లాట్స్ పరంగా చూసుకుంటే మీకు రియల్మీ 3 Pro మీకు డెడికేటెడ్ స్లాట్ అయితే లభిస్తుంటుంది. ఎట్ ఏ టైం రెండు సిమ్ కార్డ్స్ ప్లస్ మీకు మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ Vivo Z1 Proలో కూడా మీకు డెడికేటెడ్ స్లాట్ అయితే లభిస్తుంటుంది. మీకు 2 సిమ్ కార్డ్ ప్లస్ మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే రెడ్మీ నోట్ 7 Pro విషయానికి వస్తే మీకు హైబ్రిడ్ స్లాట్ లభిస్తుంటుంది. ఎట్ ఏ టైం మీరు 3 అయితే పెట్టలేరు. సో 2 సిమ్ కార్డ్స్ ప్లస్ మెమరీ కార్డ్ అయితే పెట్టలేరు అని చెప్పుకోవచ్చు. ఒక దాంట్లో మూడిట్లో ఏదైనా ఒక కాంప్రమైజ్ అవ్వని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు రెడ్మీ నోట్ 7 Proలో కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది. సో ఓవరాల్గా మీకు 2 ఫోన్స్ అయితే మీకు బాగున్నాయని చెప్పుకోవచ్చు, రియల్మీ 3 Pro అండ్ Vivo Z1 Pro ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో. అండ్ నెక్స్ట్ కెమెరాస్ చూసుకుంటే మీకు రెడ్మీ నోట్ 7 Proలో అండ్ రియల్మీ 3 Proలో మీకు డ్యూల్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంటుంది. రియల్మీ 3 Proలో మీకు 16 MP ప్లస్ 5 MP డ్యూల్ కెమెరా లభిస్తుంటుంది. ప్రైమరీ కెమెరా అపరేచర్ చూసుకుంటే 1.7 అపరేచర్ లభిస్తుంటుంది. అండ్ ఇక్కడ రెడ్మీ నోట్ 7 Pro చూసుకుంటే మనకు దీంట్లో 48 MP ప్లస్ 5 MP కెమెరా లభిస్తుంటుంది. ప్రైమరీ కెమెరా అపరేచర్ చూసేసరికి 1.7 అపరేచర్. అండ్ ఇక్కడ Vivo Z1 Pro చూసుకుంటే మీకు ఏకంగా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంటుంది. 16 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP డెప్త్ సెన్సార్. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 16 MP, దీని అపరేచర్ చూసుకుంటే 1.78 అపరేచర్ లభిస్తుంటుంది. సెకండరీ కెమెరా ఏదైతే ఉందో మీకు 8 MP, ఇది వైడ్ యాంగిల్ లెన్స్ 120 degreesలో మీకు వైడ్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. దీని అపరేచర్ చూసుకుంటే f2.2 ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ బొకే ఎఫెక్ట్ తీసుకోవడానికి ఏదైతే థర్డ్ కెమెరా ఉందో దీని అపరేచర్ వచ్చేసరికి f2.4 ఉంది. సో ఓవరాల్గా మీకు దీంట్లో ట్రిపుల్ కెమెరాస్ అయితే లభిస్తుంటాయి. సో కెమెరాస్ అయితే మనకు 3 కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. రియల్మీ 3 Pro కెమెరాస్ అయితే నేను వాడాను, రెడ్మీ నోట్ 7 Pro కెమెరాస్ కూడా నేను వాడాను. Vivo Z1 Pro ఇంకా బయటికి రాలేదు కాబట్టి దాని నుంచి నేను కెమెరాస్ అయితే నేను ఏం చెప్పలేను దాని నుంచి. సో ఓవరాల్గా ఎంత టెక్ ఎక్స్పర్ట్స్ అయినా ఓన్లీ కెమెరా స్పెసిఫికేషన్స్ చూసి కెమెరా డిసైడ్ చేయలేరు. సో ఎంత జడ్జ్ చేయాలని చెప్పుకోవచ్చు. అండ్ స్పెసిఫికేషన్ చూసి నేను చెప్పలేను. సో దీంట్లో 48 MP ఉంది కదా, ఇదే తోప్ కెమెరా, ఇది 16 MP ఉంది కదా, ఇది లో కెమెరా, దీనిలో ట్రిపుల్ కెమెరాస్ ఉన్నాయి కదా, ఇది ఇంకా మంచి కెమెరా, ఈ 2 కెమెరాస్తో అని చెప్పలేము మనము. సో ఓవరాల్గా 3 కెమెరాస్ అయితే చాలా మంచి కెమెరాస్, ఇవి చాలా ప్రామిసింగ్ ఉన్నాయి మనకు Vivo Z1 Proలో. 16 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP ట్రిపుల్ కెమెరాస్ అంటే మనకు డీసెంట్ కెమెరాస్ ఉన్నాయి అండ్ ప్రామిసింగ్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది మనకు. ఏదైతే మీకు రెడ్మీ నోట్ 7 Proకి అండ్ రియల్మీ 3 Pro కెమెరాస్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది మనకు Vivo Z1 Pro కెమెరాస్ అయితే. ఓవరాల్గా బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే బాగుంటాయి. ఖచ్చితంగా మీకు కెమెరా ఇన్ డీటెయిల్గా మీరు కంపేర్ చేసి ఏది గెలుస్తుందని తెలుసుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా రివ్యూస్ వచ్చే తెలుసుకోవాలి. సో ఇట్లా మీకు స్పెసిఫికేషన్స్ వైజ్గా మనం చెప్పలేము, ఎందుకంటే మనకు బయటికి రాలేదు కాబట్టి మనకు చెప్పలేము. మనం ఇంకా సేల్కి కూడా రాలేదు Vivo Z1 Pro. ఓవరాల్గా నాకు తెలిసి అయితే 3 కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. మనకు మంచి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. 3 కెమెరాస్ చాలా సాటిస్ఫాక్షన్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు మనకు. అండ్ అలాగే సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకు రియల్మీ 3 Proలో మనకు 25 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంటుంది. అండ్ ఇక్కడ రెడ్మీ నోట్ 7 Proలో మనకు 13 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంటుంది. అండ్ ఇక్కడ Vivo Z1 Proలో కూడా 32 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంటుంది. ఓవరాల్గా మీకు క్లియర్ విన్నర్ అని చెప్పుకోవచ్చు మనకు Vivo Z1 Pro. ఎందుకంటే మనకు Vivo కెమెరాస్ సెల్ఫీ కెమెరాస్ తెలిసిందే, చాలా మంచి కెమెరాస్ ఉంటాయి సెల్ఫీ కెమెరాస్ అనే గుర్తొచ్చేదంటే మనకు Vivo, Oppo గుర్తొస్తుంది మనకు. ఓవరాల్గా మనకు సెల్ఫీ కెమెరా అయితే Vivo Z1 Pro ఉంటుంది. రెడ్మీ నోట్ 7 Pro కొంచెం వెనక్కుంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు, లాస్ట్ వర్షన్కి ఈ వర్షన్కి డౌన్ గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. లాస్ట్ వర్షన్లో అయితే మీకు రెడ్మీ 5 Pro ఉందో, రెడ్మీ నోట్ 5 Pro, అది మీకు 20 MP వస్తుంది. రెడ్మీ నోట్ 6 Proలో కూడా మీకు 20 MP ప్లస్ 2 MP డూల్ కెమెరా సెటప్ తీసుకొచ్చారు ఫ్రంట్ సైడే. ఇప్పుడు డౌన్ గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఈ 2 కెమెరాస్ కంపేర్ కొంచెం వెనక్కి ఉంటుందని చెప్పుకోవచ్చు రెడ్మీ నోట్ 7 Pro. అండ్ రియల్మీ 3 Pro కూడా మనకు సెల్ఫీ కెమెరా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు 25 MP కెమెరా ఉంది. సో 25 MP ఈ కెమెరా కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. వివో కెమెరా 32 MP. ఓవరాల్గా సెల్ఫీ కెమెరా అయితే మనకు Vivo Z1 Pro అయితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక్కడ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మనకు 3 ఫోన్స్ ఆండ్రాయిడ్ పైతో వస్తుంటాయి మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ మీకు కలర్ ఓఎస్ వచ్చేసరికి మీకు రియల్మీ 3 Pro ఉంటుంది. సో కలర్ ఓఎస్ 6.0తో వస్తుంది. అండ్ రెడ్మీ నోట్ 7 Pro కూడా MIUI 10తో వస్తుంది. అండ్ Vivo Z1 Pro చూసుకుంటే మనకు ఫన్ టచ్ ఓఎస్ 5.0 అనుకుంటా 5.0తో వస్తుంటుంది. ఓవరాల్గా బెస్ట్ ఓఎస్ చూసుకుంటే నాకు తెలిసి అయితే MIUI 10 అయితే నేను ప్రిఫర్ చేసుకుంటాను, ఎందుకంటే కలర్ ఓఎస్ మనకు అటు ఇటు మొత్తం చిందరబంద ఉంటుంది. కలర్ ఓఎస్ కూడా నేను వాడాను, చాలా ఇరిటేషన్ వస్తుంది ఆ ఓఎస్ చూసుకుంటే. అండ్ ఫన్ టచ్ ఓఎస్ కూడా మీకు ఒక డిఫరెంట్ ఉంటుంది, అది వేనే డిఫరెంట్. అది MIUI 10 అయితే మీకు ఈజీగా ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ 2 అయితే అన్ఈజీగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బెస్ట్ ఓఎస్ అయితే నేను MIUI 10 అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చారు మనకు రియల్మీ 3 Proలో మనకు 4045 mAh బ్యాటరీ లభిస్తుంది విత్ ఫాస్ట్ ఛార్జర్. 20W ఫాస్ట్ ఛార్జర్ మీకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Vivo Z1 Proలో మీకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంటుంది విత్ 18W ఫాస్ట్ ఛార్జర్ మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు రెడ్మీ నోట్ 7 Proలో మీకు 4000 mAh బ్యాటరీ ఉంటుంది, కాకపోతే మీకు ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్లో రాదు. సపోర్ట్ చేస్తుంది, మీరు సపరేట్ కొనుక్కోవాలి. యాపిల్ స్ట్రాటజీ వాడతారు జామీ అయితే, ఎందుకు ఇవ్వదని నాకు అర్థం
కాదు. అండ్ వివో చూసుకుంటే ఇయర్ ఫోన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఫాస్ట్ ఛార్జర్ అండ్ ఇయర్ ఫోన్స్ కూడా మీకు బాక్స్లోనే వస్తుంటాయి. ఇది మీకు అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే మీకు దీంట్లో బాగుంటుంది మీకు వివో Z1 Pro. కాబట్టి మీకు దీంట్లో ఎక్కువ ఇంకా ఫాస్ట్గా ఛార్జింగ్ చేస్తుంది రియల్మీ 3 Pro, ఎందుకంటే మీకు 20 వాట్ ఉంది కాబట్టి మీకు ఇంకా ఒక 2 వాట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఛార్జింగ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. వివో Z1 Proతో కంపేర్ చేసుకుంటే రియల్మీ 3 Pro ఉన్న ఫాస్ట్ ఛార్జ్ అయితే కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలంటే మీకు వివో Z1 Pro అని చెప్పుకోవచ్చు. అండ్ రియల్మీ 3 Proలో అండ్ వివో Z1 Proలో ఒక మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే టైప్ సి ఉండదు. సో టైప్ సి వీళ్ళు తీసుకురాలేదు. రెండు ఫోన్స్లో మీకు మైక్రో USB పోర్ట్సే ఉంటాయి. రెడ్మీ నోట్ 7 Proలో మీకు టైప్ సి ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నేను ఎట్లా పెడతా అంటే మీకు టైప్ సి బాగుంటుంది. సో నో ప్రాబ్లం అనుకుంటే మీకు మైక్రో USB కూడా నడుస్తుంది. కాకపోతే టైప్ సి అయితే కొంచెం లాంగ్ లాస్టిక్ ఎక్కువ రోజుల్లో నడుస్తుంది మీకు టైప్ సి అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వివో Z1 Pro వర్సెస్ రియల్మీ 3 Pro వర్సెస్ రెడ్మీ నోట్ 7 Pro కంపారిజన్ అయితే. సో ఓవరాల్గా బెస్ట్ ఫోన్ వచ్చేసరికి వివో Z1 Pro అయితే నా ఒపీనియన్, ఎందుకంటే మీకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంటుంది, స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ లభిస్తుంటుంది, అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంటుంది. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా లభిస్తుంటుంది, ఎందుకంటే మీకు వైడ్ యాంగిల్ లెన్స్ ఒకటి యాడ్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ కెమెరాస్ మీరు రివ్యూ చూడాలి. సో నేను చెప్పలేను అది. సో ఈ రెండు కెమెరాస్ గురించి నేను చెప్పగలను. రెడ్మీ నోట్ 7 Pro, రియల్మీ 3 Pro కెమెరాస్ నేను చెప్పగలను, వివో Z1 Pro కెమెరాస్ అయితే నేను చెప్పలేను. అండ్ ఓవరాల్గా మీకు గేమింగ్ గురించి మీకు ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ పరంగా. మీకు ఓవరాల్గా మీకు వివో ఫోన్ అయితే కొంచెం బాగుందని నా ఒపీనియన్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, ఎందుకంటే ఇలాంటి మరిన్ని కంపారిజన్ వీడియోస్, మరిన్ని టెక్ వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను. సో దిస్ యూ Nani, లెట్ బి సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై నౌ.